సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తున్నారు. బన్నీ అభిమానులు కూడా తమ హీరోని వెనకేసుకొస్తూ మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ యుద్ధంలో అన్ఫాలోల పర్వం నడుస్తోంది. ఎక్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో వారిద్దరిని అన్ఫాలో కొట్టేశాడు. ప్రస్తుతానికి అల్లు కుటుంబం నుంచి కేవలం అల్లు శిరీష్ను మాత్రమే సాయి ధరమ్ తేజ్ ఫాలో అవుతున్నాడు. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ఫాలో అవుతూనే ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. గతంలో పలు సినిమా ఫంక్షన్లలోనూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా కామెంట్స్ చేసుకున్నారు. తాజాగా ఆ వార్ అన్ఫాలో చేసుకునే వరకు వెళ్ళింది. గన్నవరంలో జరిగిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయింది. అయితే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన హాజరవ్వలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరోసారి మెగా ఫ్యాన్స్ అల్లు అభిమానుల మధ్య యుద్ధం షురూ అయింది. మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పు లేదంటూ అల్లు అర్జున్పై ఫైర్ అవుతున్నారు. అయితే అంతే ఘాటుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి బన్నీ నంద్యాల వెళ్లాడు. అయితే ఆ సమయంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పవన్ కళ్యాణ్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడంతో సోషల్ వార్ స్టార్ట్ అయిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికొచ్చాయి. ఈ ఎపిసోడ్ తర్వాత నాగబాబు ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. పేర్లు చెప్పకుండా పరోక్షంగా కౌంటర్లు వేశారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఆ దెబ్బకు ట్విట్టర్ అకౌంట్ను నాగబాబు క్లోజ్ చేసుకోవడం రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ కారణాల వల్లే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారనే చర్చ జరుగుతోంది.